వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని అర్చనలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అన్నారు. ఈ ఆఖరి సోమవారం త్రయోదశితో కూడిన సోమవారం చాలా అరుదుగా వచ్చే రోజని, ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారో వారికి సకల కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఇవాళ ఎవరైతే శివయ్యను దర్శించి 365 వత్తుల దీపారాధన, సాలగ్రామ దానాలు చేస్తారో వారికి సకల కోరికలు నెరవేరుతాయని తెలిపారు. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం చాలా విశేషంగా ప్రారంభించబడింది. కార్తీక మాసం అప్పుడే 3 వారాలు అయిపోయి ఇవాళ ఆఖరి వారం అని చెప్పేసి భక్తులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసి బారులు తీరి ఉన్నారు. అలాగే మన ఊరి గ్రామ ప్రాంతమే కాకుండా పొరుగురు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తజనులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే దీపాలు పెట్టినటువంటి భక్తులు, తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా అభిషేకాల మండపంలో కానీ లేదని చెప్పేసారంటే గోశాలలో కానీ దీపాలు పెట్టుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఇవాళ ఎవరైతే ఉపవాసం ఉంటారో, నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా పుణ్యం కలుగుతుందని చెప్పేసారని, మోక్షం కలుగుతుందని చెప్పేసారని శివ పురాణం ద్వారా తెలిసేటువంటి విషయం.